అందరికీ నమస్కారం. అసలు నారా లోకేష్ గారు మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? రాష్ట్ర ప్రజలను పక్కన పెట్టండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? కాసేపు కూడా రాజకీయం చేసుకోనిరా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? రాజకీయాలు చేసుకోనివ్వాలా లేదా మీరు ప్రతిపక్షాలని? ఇలా రాజకీయాలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా మీరు అన్నీ చేసుకుంటా పోతుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అసలు రాష్ట్రంలో తిరగనిద్దామనా లేదనా? పూర్తిగా వివరాల్లోకి వెళ్ళబోయే ముందులో అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే కనుక రీసెంట్గానే మెగా డిఎస్సి అంటూ దాదాపు 15,947 పోస్టులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా డిఎస్సి ప్రకటించి అందులో అభ్యర్థులకు సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళకి ఆల్రెడీ పోస్టింగ్లు ఇచ్చేసి వాళ్ళ జాబుల్లో రిక్రూట్ కూడా చేసుకొని వాళ్ళకు ఒక పక్కన ఉపాధి కల్పించేస్తుంటే పాపం నిన్నగాక మొన్న దసరా సెలవులు పూర్తి చేసుకొని ఆగా మేఘాల మీద రెక్కలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్కి వాలిపోతున్న జగన్మోహన్ రెడ్డికి మధ్యలో కొంతమంది ప్లకార్డులు పట్టుకొని ఎదురయ్యారండి. అన్నా మాకు అన్యాయం జరిగిపోయిందన్నా అనుకుంటా. అరే ఎవరా అని చెప్పి ఎప్పుడు అని క్యాన్వాయి జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ ఆగిపోయిందండి. గతంలో ఎవరైనా ప్లకార్డు పట్టుకొని కానొస్తే కనుక క్యాన్వాయ్ అప్పుడు దాకా 60 మీద వస్తుంది కాక 120 మీద వెళ్ళిపోయే క్యాన్వాయ్ ఈరోజు సడన్గా ఆగిపోయింది. అరే ఏందా ఆగిపోయిందని చెప్పి మేము టీవీల్లో ఆతృతగా చూస్తుంటే డిఎస్సి అభ్యర్థులకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటూ ఒక ప్లకార్డు పట్టుకొని వచ్చి అన్నా నువ్వే న్యాయం చేయాలన్నా మాకు అంటూ డిఎస్సి అభ్యర్థులు అంట వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? అసలు నాకు అర్థం కాలేదు. ఇది ఎక్కడ విచిత్రం? 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తాడంటే కనుక వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు ఎలా నమ్మారండి? అరే ఒక టెట్ అయినా నిర్వహించాడా సంపూర్తిగా? ఒక టెట్ ఎవరైనా చెప్పండి, నాకు తెలియదు పూర్తిగా. ఒక టెట్ అయినా నిర్వహించాడా? టెట్ అంటే అర్థమైనా తెలుసా మన జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. మరి ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరో కానీ నాకైతే తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా వెళ్ళి కలిశారు? దీంట్లో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వాళ్ళని కలిశారు కదా. సరే, మీ కోరిక మేరకు నిన్న నారా లోకేష్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారండి. వచ్చే మార్చిలో మళ్ళీ డిఎస్సి పెడుతున్నారు ఎగ్జామ్. వచ్చే నెలలో అంటే నవంబర్ నెలలో టెట్ నిర్వహిస్తున్నారండి. ఇది కదా లోకేష్ మార్క్ ఉపాధి హామీ అంటే గనక. లోకేష్ మార్క్ దెబ్బ ఎలా ఉండిద్దో గనక ఒక్కసారి చూపించారండి. జగన్మోహన్ రెడ్డి ఈ డిఎస్సి అభ్యర్థులను ఏదైతే నిన్న నర్సీపట్నం వెళ్ళి నానా డ్రామా చేసి అక్కడ ఏదో చూపించుకుందామంటే చూపించుకోవడానికి ఏమీ దొరక్క 4 పిల్లర్లు చూపించి 5 కోట్లు ఖర్చు పెట్టిన జనాలు రాలేదని చెప్పి ఆ అసహనంతో పోల్సొక్క కూర్చో అంటే కనుక ఏదో సినిమాలో ఉంది. ఆడెవడో నన్ను పోల్సొక్క అన్నాడు అని చెప్పి ఇంకా ఎదుటాడు గొడవ చేయలేదు. కానీ ఆయన అవును మెరూన్ షర్టు కూర్చో అని అరుస్తున్నాడు. అక్కడ చూయించుకోవడానికి ఏం దొరక ఒక పేపర్ చూయించుకున్నాడు. ఆ పేపర్ చూయించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడింది. అక్కడ ఫేక్ జీవో ఒకటి 203 ఆర్ 204 అంటూ ఒక జీవో తీసుకొచ్చి ఇదిగో మా అనుమతులు అంటూ చూపించాడు. అక్కడ పప్పులు ఉడకలేదు కాబట్టి తెల్లారి పొద్దున్నే డిఎస్సి అభ్యర్థులతో ఒక డ్రామా వేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతో సక్సెస్ఫుల్గా ప్లాన్ వేసుకుంటే నారా లోకేష్ గారు మీకు ఇది అసలు ఏమన్నా భావ్యమా? అసలుకి మా జగన్మాయని బతకనీరా? రాజకీయంగా లేకుండా రాజకీయాల్లో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఆయన రాజకీయంగా చంపేద్దామని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అరే ఏదో 4 మనుషుల్ని 4 గుంపులను వేసుకొని వెళ్ళి నానా హంగామా చేసి రోడ్డు మీద ఒకరిలో ఇద్దరినో తొక్కించుకుంటా పోయి ఆ శవాలతో రాజకీయం చేసుకుందామని చెప్పి ఎంతో ఉత్సాహంగా మా జగన్మాయ డిఎస్సి అభ్యర్థులు ఎవరో డిఎస్సి అభ్యర్థులు అంటూ ఒక ప్లకార్డు చూపించగా లాగిపోయి అమ్మయ్య నాకు దొరికింది మళ్ళీ ఇంకో అవకాశం అని చెప్పి చిక్కటి చిరునవ్వుతోటి వాళ్ళని దగ్గరికి తీసి తలకాయ కింద కొంచుకుంటేనేమో ఏడుతున్నట్టు పైకెత్తితేనేమో నవ్వుతున్నట్టు ఫోజులు ఇస్తున్న వాళ్ళతోటి పాపం ఎంతో ఫోజులు ఇచ్చుకొని సంబరపడిపోతుంటే మీరు నిన్న
నవంబర్లో టెట్ పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి టెట్ అంటే అర్థం తెలుసుకో, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ సంగతి అనేది తెలుసా నీకు? ఏంటది టెట్ అంటే? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. అయినా నీకెట్ట తెలిసిద్దిలే, మందంతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కదా, అదంతా 10th క్లాస్, మనదంతా హై క్లాస్. ఆయా టెట్ అనే క్లాసు మనకి ఎట్ట తెలిసిద్ది? అయినా ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ టీచర్ పోస్టుల గురించి, వీటి గురించి, ఎలిజిబిలిటీ గురించి ఎప్పుడైనా ఒక సమీక్ష నిర్వహించినట్టే కనుక డిఎస్సి ఎలా నిర్వహిస్తారు అనే దాని మీద ఒక అవగాహన ఉండేది. మనకి ఇవన్నీ తెలియదు. పాపం పిచ్చోడు లోకేష్ ఏదో పిచ్చోడు, పిల్లలకి చదువు కావాలి, అలాగే నవోదయ విద్యా సంస్థలు అంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి రాష్ట్రానికి మళ్ళీ ఇంకో 11 విద్యా సంస్థలు తీసుకొచ్చి ఆ విద్యా సంస్థల్లో కూడా మెరుగైన విద్య కోసం ఏం చేయాలి, కొత్తగా చేరే ఉపాధ్యాయులు అయితే కనుక మెరుగైన ఫలితాలు సాధించవచ్చు, వాళ్ళ బోధనా విధానం నూతన విధంగా ఉంటుంది అని చెప్పి ఏదో ఆయన ఆశతోటి, ఆయన పిచ్చితోటి పిల్లల్ని విద్యాధికులుగా చేయాలని ఆయన పిచ్చితోటి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, అరే డిఎస్సి సర్టిఫికేట్లు ఇచ్చేసి నిండా నెల కాలేదండి, నిండా నెల కాల పూర్తిగా, మళ్ళీ టెట్ పెడతాను నేను అంటాడు. ఇదేమన్నా భావ్యమా నీకు మిస్టర్ నారా లోకేష్ గారు? ఏమన్నా భావ్యమా? మా జగన్మోహన్ రెడ్డిని అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలు నాకు సమాధానం కావాలి. మా జగన్మాయని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇలా డిఎస్సీలు పెట్టుకుంటా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే ఇప్పుడు ఈ డిఎస్సిలో కూడా ఇంకోటి ఉందండి. డిఎస్సిలో కూడా ఇంకోటి ఉంది. రెగ్యులర్ డిఎస్సి కాకుండా స్పెషల్ డిఎస్సి కూడా, రెండు కలిపి వచ్చే మార్చిలో, అంటే 2026 మార్చిలో ఎగ్జామ్ ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసిన డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీ అందరికీ ఇద్దరు గురించి ఉదాహరణ చెప్తానండి. ఇందులో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగిపోయి నేను మాట్లాడుతాను. డిఎస్సి అభ్యర్థులని నేను ఇద్దరు గురించి ఉదాహరణ చెబుతా. ఒక పెయింటర్ తల్లిదండ్రులను కోల్పోయి 40 ఏళ్ళు వచ్చినా కూడా అక్కల దగ్గర బతుకుతూ పెయింట్ పనుకు వెళ్తూ డిఎస్సి కోసం 6 సంవత్సరాలు ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయి ఇంకొక సంవత్సరం ఆగితే తన ఎలిజిబిలిటీ పోతుందని తెలిసి కన్నీళ్లతో తన బాధను వెళ్ళగక్కుతున్న సమయంలో అలాంటి వ్యక్తికి డిఎస్సిలో ర్యాంకు కొట్టాడండి ఒక పెయింటరు. ఇక్కడ మీకు అన్యాయం కనిపించిందా? అరే 2 చేతులు లేవు ఒక వ్యక్తికి, చిన్నప్పటి నుంచి కాళ్ళతో రాయటం అలవాటు చేసుకున్నాడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి డిఎస్సిలో ఈరోజు ర్యాంక్ కొట్టి టీచర్గా జాయినింగ్ అయ్యాడు. ఎక్కడ జరిగిందండి అన్యాయం? మీకు ఈ 2 ఉదాహరణలు చెప్పాను. అరే అన్నా క్యాంటీన్లో భోంచేసి రోజువారీ ఖర్చుల కోసం కూలి పనులకు వెళ్ళి పిడుగురాలకు సంబంధించిన వ్యక్తి అండి. అన్నా క్యాంటీన్లో భోంచేస్తూ చదువుకున్నాను నేను, సంవత్సరం నుంచి చదువుకొని ఇప్పుడు టెట్ ఏదైతే డిఎస్సిలో ర్యాంక్ సాధించారని చెప్పి గొప్పగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పాడు. ఇందులో మీకు అన్యాయం కానొచ్చిందా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పేటీఎం ఆర్టిస్టులను మార్చుకోవా? ప్రభుత్వం ఏదన్నా మంచి చేస్తుందంటే కనుక దాంట్లో బొక్కలు ఎతికే పనిలోనే ఉంటావా నువ్వు? లేదు, పూర్తిగా మంచి చేసినా సరే దాన్ని అబద్ధం అని చెప్పి నిరూపించడానికి చూస్తూ ఉంటావా? ఏం బతుకయ్యా జగన్మోహన్ రెడ్డిని ఇది? అయినా నారా లోకేష్ గారు, మీకు ఇది పద్ధతి కాదండి. అసలు మా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఏ అంశం లేకుండా చేయాలంటే మీ ఉద్దేశం ఏమనుకోవాలి అసలుకి? అరే ఒక పక్కన టీసీఎస్ అంటూ, ఇంకో పక్కన ఏదైతే కనుక గూగుల్ డేటా సెంటర్ అంటూ, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వైజాగ్లోనే ఐటీ హబ్ చేస్తారా? ఇక్కడ తీసుకొచ్చామో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటూ, ఇక్కడ క్వాంటమ్ కంప్యూటరింగ్ అంటూ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీలు పెట్టి విద్యా సంస్థలు పెట్టి ఇక్కడ రాజకీయం చేయకుండా చేస్తారా? అరే అటు అల్లి ఏదైనా అటు కర్నూలు సైడ్ ఏదైనా చేసుకుందాం రాజకీయం అంటే కనుక, కర్నూలు సైడ్ ఏమో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి కియా కార్లు లాంటి కంపెనీలు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్న సపరేట్గా విండ్ ఎనర్జీ ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి అక్కడ రాజకీయం చేసుకుంటూ చేస్తారా? అరే ఇవన్నీ వదిలేసి కడపలో రాజకీయం చేసుకుందాం మేము అనుకుంటే, కడపకి తాగడానికి నీళ్ళు ఇచ్చి కడపలో కూడా రాజకీయం చేయకుండా చేస్తే కనుక మా జగన్మాయని ఏం చేద్దామని మీరు అసలుకి? ఇది పద్ధతి కాదు నారా లోకేష్ గారు. మీకు మా జగన్మాయకి రాజకీయంగా ఏదో ఒకటి వాడుకోవడానికి కావాలి. అందుకనే మీకు చెబుతున్నాను, ఒక చిన్న సలహా ఇస్తున్నాను, మా జగన్మాయని ఒంటరిగా వదిలేయండి.
మీరు చేసే మంచి పనులని ఆయన కనపడకుండా ఆయనకి సపరేట్గా ఒక డార్క్ రూమ్ నిర్మించి ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.